వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ కార్యక్రమం. కొత్తపట్నం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించిన ఆర్టీఓ కిరణ్ కుమార్. కొత్తగుంట సెంటర్లో మోటార్ బైకులు, కార్ల తనిఖీ. బహిరంగంగా మద్యం తాగితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన చిట్టమూరు ఎస్ఐ చినబాలరామయ్య. తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు జీనని దాతృత్వంతో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనుజ, అనిత, జీవని, విష్ణువందన, స్నేహలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వీళ్ళకి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాలో మెంబరైన జీవని వాళ్ళ నాన్నగారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫుడ్ ఆ అమ్మాయి స్పాన్సర్ చేసింది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఆమె చాలా యాక్టివ్గా మాకు కరోనా టైంలో ఇన్నర్ వీల్ సెక్రటరీగా ఉండింది. అవునా, సెక్రటరీగా తర్వాత సంవత్సరం అప్పుడు ప్రెసిడెంట్, మళ్ళీ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు, చాలా భయపడకుండా అందరం కలిసి చాలా కార్యక్రమాలు చేశాము. మాకు ఏ కార్యక్రమాలకి అవసరం ఉన్నా కూడా ఆమె సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మొన్న మాకు ఇన్స్పిరేషన్ రోజు ఇన్నర్ వీల్ క్లబ్కి $100 పల్స్ పోలియోకి ఇవ్వమని చెప్పి కూడా ఇచ్చున్నారు. చాలా సంతోషం. మా అందరి తరఫున ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం మాకు యాక్టివ్గా ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ ఇన్నర్ వీల్కి ఉన్నారు డాక్టర్ తనూజ గారు మరియు అనిత. చాలా యాక్టివ్గా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. క్లబ్లో అందరి సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు అందించినందుకు జీవని గారికి మా అందరి తరఫున మరొకసారి అభినందనలు. మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో పలు వాహనాలను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను, రవాణా చేస్తున్న సరుకులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తే వారి వివరాలను ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
మొత్తంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పవన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది ఒక చెక్ పోస్ట్ లాగా అరేంజ్ చేసుకొని ఆల్ వెహికల్స్ చెక్ చేయడం, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ వెళ్తుంటే గంజాయి కానీ లేకపోతే ఎన్ని మధ్య పదార్థాలు కానీ లేకపోతే ఏదన్నా వేరే ఇల్లీగల్ థింగ్స్ ఉంటే వాటిని చెక్ చేయడం, అలాగే ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీలు ఉన్నా లేకపోతే కానీ సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాత వెహికల్స్ కొన్ని ఎక్కడ అఫెండ్ చేసిన వెహికల్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ చర్యలో భాగంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆర్సీ లేకపోతే చెక్ చేయడం జరిగింది. నేనుంటే వాడికి సీజ్ చేస్తున్నాం వెహికల్స్. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనకి దీన్ని 102 కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కోర్టులు పెట్టడం జరిగింది మొత్తం. తర్వాత మన విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఆ బండి వచ్చేసి వాళ్ళకి ఉంది, లేకపోతే కేసులు కట్టదు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా కాలేజీ మా సిబ్బంది అందరూ ఈ చెకింగ్లో పాల్గొన్నారు. అదేగాక ఈవినింగ్ కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ లాగా పోలీసులు టౌన్లో ఎఫెక్టివ్గా ఎక్కడైనా రోడ్డుకి ఇల్లీగల్గా రోడ్డుకి అన్యాయంగా ఆక్రమించుకున్నా కానీ పొరవాళ్ళు ఏదన్నా గొడవలు చేసినట్టుగా టీచ్ చేసినట్టుగా ఉన్నా కానీ వారి గురించి కూడా మన ఇన్ఛార్జ్ మన వాళ్ళు మొత్తం పార్టీలంతా కూడా చూస్తున్నారు. అలాగే స్ట్రీట్ టీమ్స్ అడిగి చెప్పారు సార్, అది కూడా స్ట్రీట్ టీమ్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా గొడవ చేస్తున్నా కానీ దాని మీద వాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్ల గొడవ చేసినా, నేను మత్తు పదార్థాలు తీసుకున్నట్టు చేసినా, రోడ్డు మీద రౌడీజింగ్ చేసినా 900 కానీ 112 కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ చేసినా కూడా తెలియపడుతున్నాము. మీ నెంబర్లో మీరు గోప్యంగా ఉండబడడం, మీరు గొడవలు జరిగితే ముందు మాకు చెప్పండి. చిన్న గొడవలు కూడా చెప్పాలి పోలీసు. చెప్పకుండా మీరే మనకెందుకు అనుకుంటే సొసైటీలో నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. ఎవరికి చెప్పాలి మనం, ఎందుకంటే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. మీరు ఫోన్ చేసి చెప్తే మాకు జరిగింది తెలిసింది మాకు ఏదైనా కానీ నేరాలు దాని మీద గ్యారంటీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రజలకు కూడా ఈ విషయం తెలియపరుస్తుంది మీ ద్వారా. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన గత 45 రోజుల్లో గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు గుర్తించడం జరిగిందని, సమస్యలను అధికారులు తెలియజేశామని, త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చెంచురామయ్య మీడియాతో మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని, వీధి లైట్లు, శానిటైజేషన్, దోమల బెడద ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు ఇజ్రాయెల్, పొలిమి శ్రీనివాసులు, రహీం పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించేదానికోసంగా మేము నడుం కట్టి ఈరోజు ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఆ విషయాన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా లైటింగ్ సమస్య, ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో ఇందిరానగరు, జానగిరాంపేట, ఎగువరాడుపల్లి, అర్జునవాడ, ఇటు వస్తే బనిగిసాయిపేట, పూలకోట, అదేవిధంగా సొసైటీలో నుండి గిరిజన కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో లైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడంతా చెట్లు, చాములు, పిచ్చి చెట్లతో, పాములతో సహజీవనం చేసే ప్రజలకి రక్షణ కల్పించే దిశగా ఎక్కడైతే లైట్లు పోయినాయో వాటన్నీ వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా మా శాసనసభ్యుల వారు మాకు తెలియజేశారు. వాటిని మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి పరిశీలనలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంకా పెంచుకొని తద్వారా వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ మరో ప్రధాన సమస్య. ఇది వానాకాలం, ఎండాకాలం, సంధికాలం వానలు స్టార్ట్ అయినాయి. ఎక్కడికక్కడ మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండున్నాయి. వెంటనే సిల్టు ఏదైతే చిన్న చిన్న డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అడుగు వరకు పూర్తి చేసి ఆ సిల్టుని రిమూవ్ చేయాల్సిందిగా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ప్రతిరోజు గ్యాంగ్ వర్కులు పెట్టి మధ్యాహ్నం పూట సిల్టు రిమూవ్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దోమల నిర్మూలనకు ప్యాకింగ్ ఆల్రెడీ పట్టణంలో చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఎక్కడైతే గడ్డి ఇటువంటివి ఉన్నాయో వాటిని నిర్మించేదానికి కూడా గడ్డి మందు కూడా పిచికారీ చేయవలసిందిగా మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఆయన సానుకూలంగా స్పందించాడు. ఇకపోతే పట్టణంలో ప్రధాన సమస్య స్పీడ్ బ్రేకర్, ఎద్దులు, ఆవులు, బర్రెలు ఇవన్నీ కూడా పట్టణంలో నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యజమానులతో పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మా శాసనసభ్యుల వారు గెలిచిన ఈ 45 రోజుల్లోనే మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలా, లేదంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పి మాకు చెప్పినందువలన ఎప్పటికప్పుడు మా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అది మా ఎమ్మెల్యే గారికి వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా ఈ 10-15 రోజులుగానే గట్టిగా పనిచేస్తే పట్టణంలో ఉన్నటువంటి శానిటైజేషన్, లైటింగు తదితర సమస్యలు కూడా పూర్తిగా అయిపోతాయని చెప్పి తెలియజేస్తూ కమిషనర్ గారు వీటి మీద ఇంకంత స్పీడ్గా పనిచేయాలని చెప్పి ఆయనకి మరొకసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కోట మండలం కొత్తపట్నం గ్రామంలో గ్రామసభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలను సేకరించారు. గ్రామసభలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, ఈ క్రమంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా రైతులు మరియు అధికారుల సమక్షంలో నిర్వహించబడుతుందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. కావున రైతులు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దానికి మేము బాధ్యత వహించాలి కదా, అధికారులు దాని బాధ్యత వహించాలి కదా సార్. ఎందుకు వహిస్తారండి చెప్పండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక రైతు 3 సంవత్సరాలు సాగులేకి తీసుకొని రాలేదంటే కొన్ని
మన ఎంఆర్ఓ గారు 1 year దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టి దాన్ని సాగులోకి రాపించే అధికారం ఉంది కదా సార్. ఏం సాగులోకి రాపించాలి? ఒక రైతు ఒక భూమిని, ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు, 1 year సాగు చేశారు. ఎంక్రోచ్మెంట్స్ రాయరు సార్, ఎంక్రోచ్మెంట్స్ రాయరు. అది ఆ కాలం ఉంది కదా సార్. లేదు, ఆ అడంగల్లో పట్టా ఏమిచ్చారు, పట్టాదారుగా రాస్తారు, అనుభవదారుగా రాస్తారు, పంట రాస్తారు. ఎంక్రోచ్మెంట్ చేసింటే రాయరు, అనుభవదారుడిగా కూడా రాయరు. తహసీల్దారులు వాళ్ళని కూడా పరిచయం చేయడం జరుగుతుంది, ఎవరెవరు వస్తారనేసి. మేము బయట నుంచి వేయడం జరుగుతుంది. వాళ్లకు స్థానికంగా ఉన్న విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేయర్లు వాళ్లకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. మీ దాంట్లో నోటికి అక్కడికి వచ్చి మీరు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఫోటోలు తీసుకుంటాం మీతో, రైతుతోనే. నోట్ క్యామ్లో తీసుకుంటాం. లాంగిట్యూడ్ ఉంటుంది, లాటిట్యూడ్ ఉంటుంది, అంటే అక్షాంశము, రేఖాంశం ఉంటుంది. మీతో పాటు మా సర్వేయర్ల బృందం కూడా ఉండి ఫోటో తీసుకుంటుంది. మల్లికార్జున ఫైల్ అంటే ఆ ఫైల్ అన్నీ ఉంటాయి. దాంట్లో మేము వచ్చింది వాస్తవమా లేదా, మీకు ఇంటిమేషన్ ఇచ్చాము, మేము వచ్చాము. మీరు డీకేటీ అంటే ఏంటి, ఈ భూమి లేని అయితే ఉంటారో వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పాస్బుక్ కానీ, ఫస్ట్ డీకేటీ పట్టా ఉంటుంది, డీకేటీ రిజిస్టర్లో మీ పేర్లు ఉంటాయి, పాస్బుక్ ఉంటుంది, టైటిల్ డీడ్ ఉంటుంది, 1Bలో మీ పేరు ఉంటుంది, అడంగల్లో మీ పేరు ఉంటుంది. ఇలా ఉండి మీకు నష్టపరిహారము చెల్లించకుండా రికార్డులలో ఏపీఐఏసి అని ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. రెండవది, ఇప్పుడు డీకేటీ పట్టాలు కొంతమంది ఏం చేశారంటే వేరే వాళ్ళకు విక్రయం చేసేసారు. కొన్న వాళ్ళ పేరిట నష్టపరిహారం ఇవ్వబడదు. ఏమైనా ఉంటే రికార్డుల్లో ఎవరి పేరైతే ఉందో వారి పేరు మాత్రమే మేము అమౌంట్ ఇవ్వడానికి అవకాశం. మీరిద్దరు ఏమైనా మాట్లాడుకోండి. నెక్స్ట్, గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లోనే మనకు ఇప్పుడు వచ్చిన సమస్య అంటారా. గతంలో ఇక్కడ నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ గారు ఏవైతే చెప్పారో, ఇక్కడ మనకు 3 రకాల భూములు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 రకాల భూముల్లో 1 ప్రభుత్వ భూములు, 2 డీకేటీ భూములు లేదా సిజేఎఫ్ఎస్ భూములు, 3 పట్టాకు సంబంధించి డీకేటీ భూములకు సంబంధించి అన్ని రికార్డులు మీ దగ్గర ఉంటాయి. ఈరోజు నిర్వహించిన గ్రామ సభ ఏంటంటే, మీకు పట్టా భూముల్లో కానీ డీకేటీ భూముల్లో కానీ ఏమైనా హక్కు ఉంటే, అంటే మీకు పట్టా భూములు అంటే ఏముంటాయి, మీకు పాస్బుక్ ఉంటుంది, టైటిల్ డీడ్ తీసుకోకుండా నోషనల్ ఖాతాలో కూడా ఉంటాయి. నోషనల్ ఖాతా అంటే వంశపారంపర్యంగా అనుభవించుకుంటూనే ఉంటారు, కానీ మీరు పాస్బుక్ తీసుకోకుండా ఉంటారు. మా భూమి మేము వంశపారంపర్యంగా అనుభవించుకుంటున్నాం, ఇవి ఎక్కడికి పోతాయిలే అనేసి. అలాంటి భూముల్లో మేము నోటిఫికేషన్ ఇస్తాం. డిఎన్, డిడి, మార్కెట్ వాల్యూ ప్రపోజల్స్ పంపించి బేసిక్ వాల్యూ ఎంత, దాని పట్టా ల్యాండ్కు ఎంత పర్ ఎకర్ ఎంత ఇవ్వాలి అనేసి నిర్ణయించిన తర్వాత అది మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా వదిలివేయబడినటివి ఏమైనా ఉంటే పట్టా భూముల్లో మీకు టైటిల్ ఉండి లేకపోతే పాస్బుక్ తీసుకోకుండా నోషనల్ ఖాతాలో ఉండేటివి ఇప్పుడు తీసుకొని రావచ్చు. 1 మంది కరెంట్ కనెక్షన్ తీసుకొని, కొంతమంది మీరు వ్యవసాయం చేసుకుంటూ డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు 2008లో ప్రభుత్వ భూమి అన్నప్పుడు బీడుగా ఉండేది, కానీ ఇప్పుడు 2015, 10 ఆ ప్రాంతాల నుంచి మీరు చూస్తే 15 ప్రాంతం నుంచి వేరుశనగ వేసుకొని ఉన్నారు. ఏపీఐసి వాళ్ళు సిపిఐసి ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి ఈ 2500 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో పోయేటప్పుడు కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. మీరు గవర్నమెంట్ ల్యాండ్లో మా వ్యవసాయ యోగ్యంలో ఉన్న భూమికి మీరు డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా ఒక స్టెప్ ముందేసి, సార్ మాకు ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి అంటున్నారు. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే, ఫస్ట్ ఎంత డబ్బులు ఇచ్చారో మేము చెప్పలేము, కలెక్టర్ గారు కూడా చెప్పలేరు. ఎలా చెప్పగలరు? ప్రభుత్వ భూమి ఎంత ఉంది, దాంట్లో ఎంజాయ్మెంట్ అనుభవం ఎవరెవరు ఉన్నారు, ఏ సర్వే నెంబర్లో ఎంతెంత విస్తీర్ణంలో ఎంత క్రాపు ఎంత కాలం నుంచి ఉంది అని సర్వే చేయాలి. మేము
సర్వే చేసిన తర్వాత ఈ నివేదికను జిల్లా కలెక్టర్ వారికి సమర్పించిన తర్వాత జిల్లా కలెక్టర్ వారు ప్రభుత్వంతో మాట్లాడి గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్లుగా జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న ప్రద్యుమ్న సార్, ముద్దాడ రవిచంద్ర సార్ సీఎంఓలో ఉన్నారు కాబట్టి వారికి ఈ విషయాలను తెలియజేసి స్పెషల్ జీవో ద్వారా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ ఇస్తారా లేదని అప్పుడు తెలుస్తుంది. ఇస్తారా లేదని తెలిసిన తర్వాత ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం సర్వే చేయాలి. మొత్తం భూమిలో, ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న భూమి ఏంటి, గ్రౌండ్ నట్లు ఉన్నటివి ఏంటి, జామాయిల్ చెట్లు ఉండేటివి ఎంత, తాటి చెట్లు ఉండేటివి ఎంత, ఇవన్నీ కూడా మేము వాటి హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా ఎన్ని సంవత్సరాలు ఒక ఎకరాలో ఎన్ని చెట్లు ఉన్నాయన్నీ కూడా ఒక ప్రొఫార్మా ఎక్సెల్ షీట్లో నమోదు చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత 124 ఎకరాలు డీకేటీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో 2008లో మనకు రెవెన్యూ రికార్డుల ప్రకారము ఈ భూమి అంతా ప్రభుత్వ భూమిగా ఉండడం వల్ల ఆన్ పేపర్ మీకు సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి ఇవ్వడం జరిగింది. ఆన్ పేపరే ఇచ్చారు. ఆన్ పేపర్ ఇచ్చిన విషయం మీకు రైతులకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ రైతులు 2005 సంవత్సరం నుంచి 7 విడతల భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి భూ పంపిణీ కార్యక్రమంలో మీరు మీ పేరు నమోదు చేసుకుని మాకు కూడా డీకేటీ పట్టాలు, పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఇవ్వండి అని పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కానీ మీ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తూ రావడం జరిగింది. మళ్ళీ మీరు సిపిఐసికి అంటే ఏపీఐసికి హ్యాండ్ ఓవర్ చేశారని తెలిసిన తర్వాత వాళ్ళు ఏపీఐసి వాళ్ళు కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చినప్పుడు రైతులు మీరు అడ్డుకుంటూ వచ్చారు. ఎందుకంటే మీరు వ్యవసాయం చేసుకుంటుంటే గతంలో ఒక 10 సంవత్సరాల పూర్వము లేకపోతే 20 సంవత్సరాల పూర్వము చవక చెట్లు వేసుకుని ఉండేవాళ్ళు, లేదా జామాయిల్ చెట్లు వేసుకునేవాళ్ళు, లేకపోతే ఇది ముంత మామిడి చెట్లు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ వేసుకున్నారు. అవి పాతకాలంలో వ్యవసాయం ఆ విధంగా చేసుకుంటూ నూతన వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము, నూతన వ్యవసాయ పద్ధతులు వచ్చిన తర్వాత ఈ శాండ్లో వేరుశెనగ అనేది మనకు లాభదాయకంగా ఉంటుందని రైతులు భావించి ఆ భూముల్లో కూడా మీరు వ్యవసాయం చేయడానికి ఈ సిలికా అనే ఇసుక భూముల్లో దాదాపు మీరు ట్రాక్టర్లతో బంకమట్టి తీసుకొని వచ్చి వాటిని న్యూట్రలైజ్ చేసి కొంతమంది సాధారణ బోర్లు వేసి ఆ బోర్లలో పైపులు దించి తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిట్టమూరు ఎస్ఐ చినబలరామయ్య, వాకాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ దేవర శ్రీనివాసులు చిట్టమూరు మండలం కొత్తగుట్ట సెంటర్లో మోటార్ బైకులు, కార్లను తనిఖీ చేశారు. నేరపూరితమైన వస్తువులు సరఫరా అవుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు, బహిరంగంగా మద్యం తాగిన, గంజాయి విక్రయాలు చేపట్టినా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు చిట్టమూరు ఎస్ఐ గారు, లోకల్ ఎస్ఐ గారు మరియు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నేను ఇక్కడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఈ ఏరియా కొత్తగుంట జంక్షన్లో 5 గంటల కాంచి 8 గంటల దాకా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి నేరపూరితమైన వస్తువులు కానీ ఏమి కానీ లభించలేదు. ఇంకొక విషయం తెలియజేయగా ఈ ఏరియాస్లో ఎక్కడైనా కానీ అనాథరైజ్డ్గా బెల్ట్ షాపులు కానీ, లేదంటే రోడ్డు మీద మద్యం తాగినా కానీ, గంజాయి కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఓకే, బయలుదేరచ్చా?
నిలబెట్టుకుంటారా? నిలబెట్టా చెప్పు. Spirituality is the only concept which will help to strengthen the world peace. The humanity can live in peace, whether it is the family peace or the society peace or the world peace. That will get strengthened only by spirituality. Lord Venkateshwara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Venkateshwara. Lord Venkateshwara bless all of us. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ కార్యక్రమం. కొత్తపట్నం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించిన ఆర్టీఓ కిరణ్ కుమార్. కొత్తగుంట సెంటర్లో మోటార్ బైకులు, కార్ల తనిఖీ. బహిరంగంగా మద్యం తాగితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన చిట్టమూరు ఎస్ఐ చినబాలరామయ్య. తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.